ఈరోజు నేను భారత్ రైస్ ఆర్డర్ పెట్టాను. 34 రూపాయల కిలో. జియో మార్ట్లో ఆర్డర్ పెట్టాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ దొరకట్లేదు, అవైలబుల్ ఉండట్లేదు. ఈరోజు దొరికినాయి. జియో మార్ట్లో ఆర్డర్ పెట్టగానే 10 మినిట్స్లో ఇంటికి వచ్చేసింది డెలివరీ. వస్తున్నారు కదా మొత్తం. ఈరోజు ఆర్డర్ పెట్టాను కదా, 10 మినిట్స్లో వచ్చేసింది. ఇదేమో బ్యాగ్ 34 రూపీస్ భారత్ రైస్. ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి చూద్దాం. బాగున్నాయి, సన్నగానే ఉన్నాయి కానీ ఎలా అవుతాయో చూడాలి. అన్నం వండి ఒక్కోసారి తెలిసిపోద్ది అన్నం వండిన తర్వాత. ఇంకా బిల్లు కూడా ఇచ్చాడు, జియో మాట్లాడు లోపల పెట్టాడు బిల్లు. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం బిల్లు ఉంది. 10 కిలోలు మనకి 340 రూపాయలు పడింది. 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. 20 రూపాయలు డిస్కౌంట్ పోను 320 రూపాయలకి వచ్చింది. ఇది బిల్లు మొత్తం. చాలా పొడిగిచ్చాడు బిల్లు. ఒకటే బ్యాగ్ పెట్టాను. ఇంకా చూడాలి అన్నం ఎలా అవుతుందో ఒకసారి వండి చూద్దాం. గ్లాస్ వండుకుందాం. గ్లాస్ 1.5 గ్లాసు పోసి వాటర్ పోసి రైస్ కుక్కర్లో పెడతాను. పొయ్యి మీద పెట్టి అన్నం వార్చి అంత మనకు కాదు, రైస్ కుక్కర్ మీద పెడతాను. స్టీల్ గిన్నె వాడాలి ఎప్పుడైనా అన్నం వండుకునేటప్పుడు, కూర వండుకునేటప్పుడు. హెల్త్కి అదే మంచిది. రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాను. 1 గంట తర్వాత చూడాలి. ఇంకా 1 గంట పడుతుంది రైస్ కుక్కర్లో ఉడకడానికి. అయిన తర్వాత అన్నం ఉడికిన తర్వాత ఫైనల్ లుక్ ఇది. కొంచెం మెత్తగా వచ్చింది. కొంచెం మెత్తగా ఉంది. నాకు వండడం రాలేదేమో. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసాను. మా ఆవిడకి ఎత్తాను, తను ఎలా ఉంటుంది బాగుంది అన్నం అయితే. బాగానే ఉంది. నాట్ బ్యాడ్.